ముఖ్యమంత్రికి సంబంధించింది అయితే ఆ ప్రశ్న ఇప్పుడు తలెత్తడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేశపతి గారికి తెలుసు, నాకు తెలుసు. భీష్మునికి ప్రాణాలు ఎప్పుడు పోవాలని, భీష్ముని ఎప్పుడు దిగిపోవాలా సీఎం సీట్లో నుంచి అనేది రేపు ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారు డిసైడ్ చేయాల్సిందే తప్ప ఇంకెవరో డిసైడ్ చేయలేరు. కేసీఆర్ థర్డ్ టర్మ్ కేసీఆర్ సీఎం అధికారం వస్తే 100% ఆయనే ఉంటారండి. ఇప్పుడు కావాలని చెప్పి ఏంటంటే కొంత రూరల్ లో కేటీఆర్ గారికి అంత అనుకూలంగా ఉన్నట్టు లేదు. గతంలో కూడా అంటే రూరల్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిన, అర్బన్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిన నేత కేటీఆర్ గారు. ఇద్దరికి ఎబిలిటీస్ ఉన్నాయి, ఇద్దరు సీఎం సీట్ కు అర్హులే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సీటు ఖాళీ లేదు కదా. రేపు వచ్చినా కూడా కేసీఆర్ గారే కూర్చుంటారు. ఆయన ఆలోచించినవి, ఆయన ప్రణాళికలు రాయించినవి, తెలంగాణ ఎట్లా చూడాలి, బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి, ఆ కళలన్నీ నెరవేరేదాకా ఆయన ఎందుకు ఇస్తారండి ఆ సీట్? ఎవరికి ఇవ్వరు. ఒకసారి 2021లో ఇద్దాం అనుకున్నారు కదా, 2021లో ఆలోచించారు. ఆయన ఏమనుకోలేదండి, ఆయన ఏమనుకోలేదు. మీరు ఒకసారి అది ఆ రోజు మీడియా లేదు కానీ నేను దేశపతి గారు హాల్లో ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పాడు, నాకేమైంది, నేనేమన్నా అనారోగ్యంతో ఉన్నానా, నేనేమన్నా ముసలోని అయిపోయినా, ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు దిగిపోవాలి, కొంతమంది మంత్రులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఆ మంత్రులను ఆ మీటింగ్ లో అలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. దానికి 3 నెలల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చెప్పారు. నరేంద్ర మోడీ వచ్చి బహిరంగ సభలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు కదా. ప్రధానమంత్రి ఆయన మధ్యలో ఎవరేం మాట్లాడుకున్నారనేది మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఒక కాన్స్పిరసీ నడుస్తున్నది. ఏంటంటే మళ్ళీ ఇది బీజేపీకి ఉపయోగపడే కాన్స్పిరసీ. అంటే రేపు గెలిస్తే మీరు ప్రజలు కనుక కాంగ్రెస్ తో ఇవాళ విభేదించి మళ్ళీ మీరు టీఆర్ఎస్ ని ఎన్నుకుంటే అది కేటీఆర్ చేతిలో పెడతాడు తప్ప ఆయన ఉండడు. అంటే ప్రజల్లో కేసీఆర్ గారికి ఉన్న మైలేజ్ వేరు. ఇవాళ ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాయకత్వాన్ని మార్చడం అనేది నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు అటువంటి నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే ఓకే మళ్ళీ బట్ కేటీఆర్ కు మీరు అన్నట్టు అర్బన్ ఏరియాలో చాలా, హైదరాబాద్ లో ఇప్పుడు జిహెచ్ఎంసీలో మొన్న ఈ 39 సీట్లలో దాదాపు 18-19 సీట్లు ఈ ఏరియాలోనే వచ్చాయి కదా, హెచ్ఎండి ఏరియాలోనే కదా. కష్టపడ్డాడు కదా, 65 అండర్ పాస్ లు, తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ని చేస్తాడండి ఆయన. ఒక గంట సేపు చెప్పుకుంటా పోవచ్చు. కేటీఆర్ గారు ఆయన మైండ్ లో నుంచి వచ్చిన అనేక రకాల ప్రణాళికలు అద్భుతంగా ఆయన అమలు చేయగలిగాడు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కైతలాపూర్ ఫ్లైఓవర్ అని ఒకటి ఉంది రెయిన్బో విస్టాస్ బ్యాక్ సైడ్ కూకట్పల్లిలో. ఒక ఐటీ నిపుణుడు ఎవరో ఒక చిన్న మెసేజ్ పెట్టారు మార్నింగ్ 10 o'clock కి. ఈ రూట్ లో బాగా ట్రాఫిక్ అవుతుంది, ఈ రైల్వే లైన్ పైనుంచి ఒకటి కనెక్ట్ చేసినట్టయితే బాగుంటది అని జస్ట్ మెసేజ్ పెడితే దానికి తమ్మునేలు పంపి తంబు పెట్టి సాయంత్రం 4 గంటల లోపల సర్వే చేయించి తెల్లవారే ఆర్డర్స్ ఇష్యూ చేసి 8 నెలల్లో ఫ్లైఓవర్ కంప్లీట్ చేశాడు. అంటే ఆయనకున్న ఇనిషియేటివ్ గానీ, ఆయనకున్న ఆ డైనమిజం గానీ అది డెఫినెట్ గా అర్బన్ పీపుల్ ఆయనతో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. బట్ అంటే మరి మీరు అంటారు కదా ఇంకా ప్రజలు కేసీఆర్ నే కోరుకుంటున్నారు, అంత యాక్సెప్టబిలిటీ లేదు అన్నట్టు అంటున్నారు కదా. లేదు యాక్సెప్టబిలిటీ లేదని నేను అనలేదు. కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా 100% ప్రజల్లో యాక్సెప్టబిలిటీ ఉంది. కానీ కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతున్నాయో గత 2 టర్ములు కూడా ఆ విషయంలో ప్రజలకు చాలా మేలు జరిగింది. అందుకని ఆయననే సీఎం గా వాళ్ళు మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటారు. హలో, ఆల్టర్నేటివ్ గా కేటీఆర్ గారు వస్తారు ఆ పొజిషన్ లోకి. ఓకే ఓకే అంటే ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఇప్పుడు మొన్న హరీష్ రావు స్టేట్మెంట్ తోటి. ఎప్పటి నుంచో ఉందండి ఆ క్లారిటీ. మీకు ఒకటి చెప్పనా, నేను కేసీఆర్ గారు కనుక ఇంకొక రకంగా ఆలోచించుంటే ఆ 2వ టర్మ్ ప్రారంభంలోనే హరీష్ రావు గారిని మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టినప్పుడే ఆయనే పరోక్షంగా హరీష్ రావు గారితో పార్టీ పెట్టించాల్సి ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఈ శని ఉండకపోయేది. ఇప్పుడు హరీష్ రావు గారే సీఎం ఉండేవారు. ఆ తెలంగాణకి చాలా లాభం జరిగేది. కానీ ఎందుకో ఆ రోజు ఆలోచన కేసీఆర్ గారికి రాలేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షం ఇంకా లేవదు అనుకున్నాడు. మళ్ళీ ప్రతిపక్షానికి అధికారం రావడం అనేది సాధ్యం కాదనుకున్నాడు. ఆయన మనసులో బహుశా సింగపూర్ అధినేత లీ క్యూఆన్ యూ ఉండి ఉంటాడు. ఎందుకంటే అక్కడ 50 ఏళ్ల నుంచి ప్రతిపక్షాన్ని లేవకుండా చేశారు అక్కడి పాలకులు లీ క్యూఆన్ గాని ఆయన కొడుకు గాని. సో మొట్టమొదటి దేశం ఆయన విజిట్ చేసిన సింగపూరే కాబట్టి ఆయన బయోగ్రఫీలు అన్ని కూడా ఆయన చదివి ఉంటాడు. కాబట్టి తప్పకుండా సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలి, సింగపూర్ తరహాలని హెడేక్ లేకుండా చేయాలి ప్రతిపక్షాలది అనేది ఆయన మనసులో ఉండి ఉంటది. కానీ ప్రతిపక్షం మనం నొక్కేసినంత మాత్రం పోద్దని ఎవరం అనుకోవాలి. ఉద్దేశంలో అప్పుడు
హరీష్ రావుతో మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ పెట్టిస్తే హరీష్ రావు అధికారంలోకి వచ్చేవాడు అంటే కాంగ్రెస్ ఇంకా వచ్చేది. వేరే వాళ్ళు వచ్చే అవకాశమే లేకపోయేది. ఒక తెలంగాణకు మళ్ళీ ఒక స్వీయ పాలన అనేది ఉండేది, మళ్ళీ ఒక తెలంగాణ పార్టీ అనేది ఉండేది. వాళ్ళ ఇంట్లో ఆ సంబంధాలు ఎప్పుడు ఉంటాయి. మామ అల్లుడు దేశపతి గారు అన్నయ్య అన్ని కూడా 100% నేను సమర్థిస్తున్నా. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు. విన్నారా కానీ మీరు మొత్తం ఫాలో అవుతున్నారు రాజకీయంగా చర్చ? భరత్ గారు, రాజకీయంగా కొన్ని టాక్టిక్స్ అవసరమై ఉండేవి. ఆ టాక్టిఫుల్ గానే ఆయన ఒక పార్టీ పెట్టించుంటే బాగుండేది అని